బీబీజీ వారి ప్రతిష్టాత్మక వెంచర్ అమరావతి గచ్చిబౌలిగా ఎదుగుతున్న బేవర్లీ హిల్స్ కాజాలో ఇప్పుడే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. డెర్మటాలజిస్ట్గా తీరిక లేని జీవితం ఆవిడది. కానీ తన అమ్మమ్మలు నానమ్మలు అక్కడ గడిపిన అనుభూతులు ఇవన్నీ మళ్ళీ మళ్ళీ దాన్ని క్రియేట్ చేయాలనుకున్నారు. దానికోసం హైదరాబాద్ సమీపంలోని మోకిలాలో కొంత స్థలం ఆవిడకుంటే అక్కడ ఒక చక్కటి భవంతి కట్టి దానికి ఆనాటి భవంతి అని పేరు పెట్టి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. తన ఫ్యామిలీకి మాత్రమే కాకుండా కొన్ని షూట్స్ కూడా ఇక్కడ ఇస్తున్నారు. మరి ఈరోజు మనం ఆనాటి భవంతి చూసి ఆ లోపల విశేషాలు అవన్నీ దివ్య గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ దివ్య గారు. హలో అండి శోభా గారు. ఎలా ఉన్నారు? వెల్కమ్. బాగున్నానండి, ఫైన్. బాగుంది మీ ఫామ్ హౌస్. థ్యాంక్ యూ అండి. అసలు ఈ పేరే చాలా వైబ్రెంట్ గా ఉంది, ఒక గుడ్ వైబ్ అన్నట్టు. కరెక్ట్. చాలా ఆలోచించి స్పెసిఫిక్ గా ఐ పిక్ దిస్ నేమ్ అన్నమాట. ఎట్లా మీకు అసలు ఆ థాట్ ఎలా వచ్చింది? అంటే మొత్తం అంతా రెడీ అయిపోయినాక ఐ ఫెల్ట్ ఇట్ ఇస్ సంథింగ్ యూనిక్ దెన్ చాలా ఫామ్ హౌసెస్ కన్నా యూనిక్ ఉంది అని చెప్పి ఇంకా నేను రికార్డ్ చేద్దాం అన్నట్టు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఒకటి చేద్దాము అని చెప్పి ఫస్ట్ పేజ్ క్రియేట్ చేస్తున్నాను. అప్పటికి నేను ఇంకా ఏం నేమ్ అనుకోలేదు, అసలు అవసరం ఏముంది నేమ్ అని, ఎందుకంటే పర్సనల్ పర్పస్ కే కదా చేసుకుంది. సో ఇనీషియల్గా ఏమన్నా నేమ్ ఇనీషియల్స్ పెడదామా అనుకున్నాను, కానీ ఇంత యూనిక్గా ఉన్న ప్లేస్కి నేమ్ ఇనీషియల్స్ పెడితే ఇట్ మేక్స్ నో సెన్స్ అనిపించి ఇంకా ఆలోచించాక జనరల్గా ఇలాంటి ఇల్లుల్ని తెలంగాణ వైపు భవంతులు అంటారు, భవంతి అంటారు. సో ఇంకా ఒట్టి భవంతి అని పెట్టినా కూడా ఇంకా ఆనాటి అంటే పూర్వకాలం భవంతి అనే మీనింగ్ వస్తుంది కదా అని చెప్పి. అదే నాకు అసలు ఆనాటి భవంతి అనేది వినగానే చూడగానే ఒక మూవీ టైటిల్ లాగా చాలా అట్లా అనిపించింది, యూనిక్ గా. సో ఇంకా అట్లా ఫిక్స్ అయిపోయి ఇంకా నా కజనే ఉంటారు, హీ డస్ వెరీ గుడ్ లోగో డిజైనింగ్ అంతా చేస్తారు. సో నా కజన్ తో మాట్లాడి ఇది ఇట్లా చేయండి బావగారు అంటే హీ మేడ్ ఇట్ క్విక్ గా విత్ ఇన్ అ డే ఆర్ సంథింగ్ ఇచ్చారు. ఐ రియలీ లైక్డ్ హౌ ఇట్ కేమ్ అవుట్. ఇంకా దానికి ఫిక్స్ అయిపోయాం నేను, మా హస్బెండ్, మా ఇంట్లో వాళ్ళకి, మా పేరెంట్స్ కి, ఇన్ లాస్ కి కూడా చెప్తే బాగుంది యూనిక్ పేరు అని చెప్పి. అంటే ఇనిషియల్ గా వాళ్ళకి కూడా అసలు పేరు అవసరం ఏంటి అనేది అనిపించింది, బట్
ఓకే ఒక పేరు పెడితే బెటర్ కదా అని చెప్పి ఉంటే మనకి అది ఒక ఫీల్ నిజంగానే మీరు అన్నట్టు. అంటే ఇంకా మొత్తం అంతా పూర్వం కాలం లాగా కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు ఇంకా బావి అనేది ఇన్ ఓల్డెన్ డేస్ ఇట్ ఇస్ బేసిక్ రిక్వైర్మెంట్ కదా, అదొకటే కదా వాటర్ స్టోరేజ్. పూర్తి స్థాయి మామూలు బావి ఫంక్షనల్ బావి, వాటర్ ఉంటాయి అందులో. ఓకే, తవ్వించారా మీరే? తవ్వించాం మేమే. ఒకసారి చూద్దామా? అంటే నేను మొత్తము చిన్నప్పుడు చూడటమే కానీ బావి ఇటీవల కాలంలో నేను మొత్తం ఈ ల్యాండ్ అంటే ఇక్కడ ప్రాపర్ గా అంతా ప్రిపేర్ చేసిన తర్వాత ఫస్ట్ తవ్వించేసి చుట్టంతా పైపులు వేసేసి దానికి చుట్టూ రాక్స్ పెట్టించాం అన్నమాట. సో ఈ వాటరే మీకు వస్తుందా? మోటార్ త్రూ ఈ వాటర్ వస్తుంది, బట్ వెనకాల ట్యాంక్ కూడా ఉంది. ఆబ్వియస్లీ ట్యాంక్ నుంచి ఈజీ ఫ్లో ఉంటది కాబట్టి అది, బట్ ఇది బ్యాకప్ ఈ ఫీల్ కోసం ఇట్లా అంటే దీంట్లో నీళ్ళు తోడుకోవచ్చు. మొన్న ఒక రోజు మోటార్ పని చేయకపోతే మా వాచ్మెన్ వాళ్ళు దీని నుంచి వాడుకున్నారు. ఇది కూడా పాతకాలం పాతదే. ఇది ఓల్డ్ సిటీలో కొనుక్కొచ్చాము. సో ప్రతి వస్తువుకు ఒక చరిత్ర ఉంది మీ దగ్గర. ఇది కూడా ఈ గిరిక ఏమంటారు దీన్ని, గిల్కే అనుకుంటా కదా, సంథింగ్ అంటారు కదా. అది మా కజిన్ వాళ్ళ ఊర్లో వాళ్ళు ఇల్లు డెమాలిష్ చేస్తుంటే వాళ్ళ ఇంటి లోపల బావి ఉంటది అనమాట, దాంది అది తీసేస్తున్నాం అంటే సరే మేము ఇట్లా ఒకటి కట్టుకుంటున్నాము అది పక్కన పెట్టండి అంటే ఇచ్చారు. చాలా బాగుంది. ఇది మొత్తం ఎంటైర్ థింగ్. ఇది కూడా ఎన్నో హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ అగో కావచ్చు వాళ్ళ దగ్గర. అయితే మంచిగా పాడవకుండా ఉంది కదా. వాళ్ళు ఇంకా ఫంక్షనల్ గానే వాడారు కదా మొన్నటి వరకు. అవునవును, అదే. సో అలాంటి కలెక్షన్ కూడా ఉంది మీ దగ్గర? అన్ని యాంటిక్వే ఉన్నాయి. మీ టోటల్ ప్లాట్ ఎంత ఉండొచ్చు అండి? యాక్చువల్ గా మొత్తం బయట తోట అంతా క్లోజ్ టు 2.5 acres, క్లోజ్ టు 3 acres అనుకోండి. ఓన్లీ ఇల్లు ఇంకా ఈ లాన్ ఏరియా మాత్రం అరౌండ్ 1100 yards. సో తోటలో కూడా మీరు మొక్కలు అవన్నీ పెట్టారా? అన్ని పెట్టాం. అంటే మ్యాంగో తోట మెయిన్ గా స్పెసిఫిక్ గా, ఇంకా కూరగాయల మొక్కలు అవి ఇప్పుడే పెడుతున్నాము. ఇంకా మేము ఫినిష్ అయినాక ఫస్ట్ రైనీ సీజన్ కదా, సో ఇప్పుడే పెట్టాము. ఇంకా నెక్స్ట్ ప్రాపర్ గా హార్వెస్ట్ చేయలేదు. ఫ్లవర్స్ ఫ్రూట్స్ అయితే వస్తున్నాయి. ఫ్లవర్స్ అన్ని పెట్టారు. ఫ్లవర్స్ ఈ లోపల ఉన్న ఫ్లవర్స్ అన్ని బాగానే మన పూజకి అంతవరకు పనికొచ్చేటట్టు అందరికి వస్తున్నాయి. ఒక్కసారి మనం చుట్టూ చూసి వెళ్దామా? ఈ గార్డెన్ కొంచెం చూసేసి. ఇందులో ఉన్న మొక్కలన్నీ కూడా మీరు పెట్టినవి? అన్ని మేము పెట్టినవి. ఈ లోటస్ కూడా ఎప్పుడు ఇలాగే వస్తూ ఉంటాయా? రీసెంట్ గానే రావటం స్టార్ట్ అయింది ఒక 3 months నుంచి. ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ 6-7 buds ఉన్నాయి కదా. అవునవును, అన్ని ఓపెన్ అప్ అయిపోతాయి. చాలా బాగుంది, చాలా బాగుంది. కానీ మెయింటెనెన్స్ అదంతా పర్వాలేదండి. అంటే కొంచెము కంప్లీట్ గా ఫుల్ టైం ఇవ్వాల్సి వస్తుంది. సో ఒక కపుల్ ఉంటారు ఇక్కడే మనకి హెల్పర్స్, వాళ్ళు టేక్ కేర్ ఆఫ్ ద ఫార్మ్ అన్నమాట. ఇంకా ఏం వెరైటీ మొక్కలు ఏమన్నా పెట్టారా? వెరైటీ మొక్కలు అన్ని కొంచెం మా ఫాదరే చూసుకున్నారు. ఐ థింక్ ఈజ్ ఎ రైట్ పర్సన్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్. ఆయనకి ఏమైనా గార్డెనింగ్ లో అట్లా అని కాదు, యాక్చువల్ గా మొత్తం కన్స్ట్రక్షన్ పార్ట్ లో మై ఫాదర్ టుక్ పర్సనల్ కేర్. ఆయన ఆల్మోస్ట్ 2 decades అంతా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో హీ హాజ్ ఎక్స్పీరియన్స్. మై బ్రదర్ ఇస్ అ సివిల్ ఇంజనీర్. ఈ లోపల ల్యాండ్స్కేపింగ్ పార్ట్ మా ఫాదర్ చూసుకున్నారు. బయట తోటంతా మా మామయ్య గారు, మా హస్బెండ్ వాళ్ళ ఫాదర్. ఫుల్ ఫ్యామిలీ సపోర్ట్, ఎవ్రీబడి. మీ ఐడియా మట్టుకు నాది. ఇనీషియల్ గా ఫామ్ కట్టుకుందాం అన్న టైంలో ఇదంతా వర్కౌట్ అవ్వదు, కొంచెం ఎక్కువ పని అవుతుంది, లేబర్ వెనకాల పడాలి అని చెప్పి కొంచెము అందరూ వర్ నాట్ ఓకే. బట్ నేను అనుకున్నాను ఇంకా కట్టేది ఏదన్నా ఉంటే కొంచెం యూనిక్ గా కడితేనే బెటర్ అని అనిపించింది నాకు. సో కొంచెం టైం తీసుకొని అన్ని ఆలోచించి ఐడియాస్ కలెక్ట్ చేసుకొని చేసాం. ఇది గార్డెన్ ఏరియా లాగా. ఇక్కడేమో చలికాలంలో కొంచెం ఫైర్ క్యాంప్ లాగా పెట్టడానికి ఏరియా శాండ్ అంతా ఉంచేసాం అట్లా. చుట్టంతా కూడా వాక్వే ఉంది, అక్కడ అన్ని కూడా పూల మొక్కలు. ఇవన్నీ క్రోటన్స్ అనుకుంటా. క్రోటన్స్. ఇక్కడ ఉన్న వాళ్ళే చూసుకుంటారు ఈ గార్డెన్ అంతా, కటింగ్ అదంతా కూడా. ఈ గార్డెన్ ఇంకా కొంచెం ఒకసారి చేయించాలి, అది లాన్ పర్సన్ వచ్చి చేస్తారు. ఇవన్నీ కూడా ఎప్పుడో ఎన్నో ఏళ్ల క్రితం అవన్నీ మా నాన్నమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చి. అవే అది తిరగాలి ఉన్న రోలు తిరగాలి.
అక్కడ ఒకటి ఉంది కదా రోలు, అక్కడ అన్ని అక్కడక్కడ ఒకటి రోలు చేసి రోకలి పెట్టారు. అంటారేమో రోలు దాన్ని. రోకలి. అక్కడ కూడా ఇంకో రోలు రోకలి ఉంది. ఇట్లా అన్ని కొన్ని So, అత్తమ్మ ఏం miss దగ్గర నుంచి, అవ్వకుండా కొన్ని అమ్మ దగ్గర నుంచి అన్ని కలెక్ట్ చేసి తెచ్చి ఇక్కడ పెట్టా. గ్రేట్. ఇవి కూడా మీ అవి మా ఆన్సిస్ట్రల్ హోమ్ ఏమి కాదు, కానీ ఇవి వేరే విలేజెస్ లో, అంటే డిఫరెంట్ పార్ట్స్ నుంచి తెచ్చామండి. కొన్ని పాండిచేరి నుంచి, కొన్ని ఆంధ్ర నుంచి. సో ఓల్డ్ ఫర్న్ ఇవి వుడెన్ పిల్లర్స్ అన్ని. సో ఇట్స్ అ మిక్స్ ఆఫ్ డిఫరెంట్ ప్లేసెస్ అన్నమాట. నవాజ్ పెట్టారు. అదైతే మా హస్బెండ్ వాళ్ళ తాత, ఇది ఎన్నో ఇయర్స్ బ్యాక్. అది కూడా సో మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా దీంతో చాలా కనెక్షన్ ఉంటది కదా, ఎందుకంటే వాళ్ళు వాడిన వస్తువులు అట్లా కూడా పెట్టారు మీరు. ఈ ఐడియా కూడా చాలా బాగుంది. స్పెసిఫిక్ గా ఇంకా నేను అదే అనుకున్నాను, కొంచెం ఆన్సెస్ట్రల్ గా వస్తున్న ఫర్నిచర్ పార్ట్ అవన్నీ కూడా స్టోర్ చేయడానికి ఒక మంచి ప్లేస్ కావాలి అనిపించింది. అట్ ద సేమ్ టైం ఇట్లా పెట్టుకుంటే మనం వస్తున్నప్పుడు గుర్తులాగా కూడా ఉంటుంది కదా. అవునవును. అటు సైడ్ అన్ని పూల మొక్కలు ఉన్నాయా? అన్ని కూడా పూల మొక్కలే, మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండి అన్ని. ఇవన్నీ ఎండకి బాగా ఇట్లా పాతవి, మొన్నటి వరకు ఎండ కదా. స్టార్టింగ్ లో ఇంకా షైన్ ఒక వేరేలాగా ఉంటుంది. ఇక్కడ అన్ని పీకాక్ సౌండ్ వస్తుంది. కొండంతా చుట్టంతా బోలెడ్ కనిపిస్తాయి. బాగుంది. అయితే పీకాక్ సౌండ్స్ తో మీకు మెలకు వస్తుంది పొద్దున్నే. స్టే చేస్తూ ఉంటారా మీరు? అప్పుడు అంత రెగ్యులర్ గా కాదు, ఎప్పుడో ఒకసారి వచ్చి ఉంటాము. అదే ఫెస్టివల్స్ కి, అంతే బర్త్డేస్ అంటే జనరల్ గా మనం అందుకోసమే కదా. ఇట్లాంటి ఇంకా పొద్దున ఇక్కడ లేస్తే కనుక అన్ని బర్డ్స్ చర్పింగ్, పీకాక్స్, ఆ సౌండ్స్ తప్ప ఇంకా వేరే ఏమి ఉండవు నాయిస్. అదే మీ హెక్టిక్, మీరు డెర్మటాలజిస్ట్ అన్నారు కదా, అంటే మీ హెక్టిక్ గా ఉంటుందేమో షెడ్యూల్ కూడా. అంటే ఇంకా పిల్లలు లైక్ ఆల్ ద అదర్ రెస్పాన్సిబిలిటీస్ తో మిక్స్ చేస్తే హెక్టిక్ గానే. అంటే మీ ఓన్ ప్రాక్టీస్ చేస్తున్నారు? నా ఓన్ ప్రాక్టీస్ అండి. కోకాపేటలో స్కిన్ అండ్ న్యూ క్లినిక్స్ అని, దిస్ ఇస్ ద 4th year ఇట్స్ రన్నింగ్ అన్నమాట. సో ఫుల్ టైమ్ ఐ మీన్ మై క్లినిక్ ఓన్లీ. మై హస్బెండ్ ఈస్ ఆల్సో డాక్టర్, హీ ఈస్ ఇన్ యశోద, హీ ఈస్ ఎ కన్సల్టెంట్ దేర్, థొరాసిక్ సర్జన్. సో ఆయన బిజీగా ఉంటారు. సో ఐ విల్ కీప్ మై సెల్ఫ్ లిటిల్ బిట్ ఫ్రీ సో దట్ ఐ కెన్ గివ్ టైమ్ ఫర్ కిడ్స్, అండ్ మై వర్క్ ఆల్సో కీప్స్ మీ బిజీ. అంటే మీరు ఆర్టికల్స్ అట్లా కూడా రాస్తూ ఉంటారా? స్కిన్ రిలేటెడ్ అది జనరల్ గా మనం మెడికల్ కాలేజ్ లో అట్లా ఉంటే ఇట్ ఈస్ ఈజియర్ టు మేక్ సచ్ రీసెర్చ్ పేపర్స్. సో ఆ సచ్ కాలేజ్ లో ఉన్నప్పుడు చేసేది. పీజీ డ్యూరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. ఎక్కడ చదివారు మీరు? ఇక్కడే హైదరాబాద్ లోనే షాదాన్ మెడికల్ కాలేజ్. ఓకే. ఇది గజీబో కదా ఇది? ఇది అంటే ఇది కూడా చిన్న పార్టీ ఏరియాలో పెట్టారు అంతే. కొంచెం ఒక బ్యాకప్ లాగా పైన స్టెప్స్, అంటే కొంచెం ఎలివేటెడ్. ఐ వాంటెడ్ దట్, అంటే చుట్టంతా గ్రీనరీ కనిపించాలి అన్నట్టు. దీని పైన ఫ్లోర్ అనుకున్నాం కానీ అది కాస్ట్ ఒకటి ఎక్కువ అవుతుంది. అండ్ కింద అంతా ఇది బ్లాక్ సాయిల్ అన్నమాట, బంకమట్టి అంటారు. బ్లాక్ సాయిల్ వల్ల చాలా లోతుకి వెళ్తే గానీ బీమ్స్ ఆగవు సెకండ్ ఫ్లోర్, నెక్స్ట్ ఫ్లోర్ కి. సో దానికోసం వీ డి నాట్ వాంట్ టు స్పెండ్ మోర్ టైం. దానికన్నా ఇది ఒకటి పెట్టేసుకుంటే కొంచెం ఒక ఎలివేటెడ్ ఇదే ఉంటది అని చెప్పి. అండ్ ఇల్లు మరీ పెద్దగైనా మెయింటెనెన్స్ చేయకపోతే వేస్ట్ అయిపోతుంది అని చెప్పి వి రెస్ట్రిక్టెడ్ అప్ టు 2 bedrooms, నీట్ గా స్వీట్ గా. అయినా చాలా పెద్దగానే వచ్చింది. కామన్ ఏరియా బాగా పెద్దగా చేసుకున్నాం ఇంటెన్షనల్. పర్టికులర్ గా బ్లూ కలర్ పెట్టడానికి రీజన్ ఉందా? యాక్చువల్గా ఈ డోర్ పిక్ చేయడానికి వెళ్ళినప్పుడు దాని ఒరిజినల్ కలర్ కూడా బ్లూనే ఉండింది. అండ్ నాకు గుర్తుండి మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో, మా నాన్నమ్మ వాళ్ళ ఊర్లో ఒక్క ఇంటికైనా వీళ్ళ డోర్స్ కూడా ఏదో ఒకటైతే బ్లూ ఉండేది. సో ఆ బ్లూ అంటే నాకు ఇంకా అది కనెక్షన్ వచ్చేసి ఐ వాంటెడ్ టు కీప్ ఇట్ లైక్ దట్. అదే బ్లూ ఉంచేద్దామని చెప్పి స్పెసిఫిక్ గా అదే బ్లూ ఉంచేసాం అనమాట. మళ్ళీ రీపెయింట్ చేయించాం. డిజైన్ కూడా మీరే కావాలని అంటే ప్లెయిన్ గా వదిలేయకుండా. ప్లెయిన్ గా వదిలేస్తే కొంచెం ఏదో సంథింగ్ ఇస్ మిస్సింగ్ అన్నట్టు అనిపించింది. కోలమాట అనుకున్నాను, కానీ ఇంకా కోలమాట అన్ని ప్లేసెస్ లో ఉంటుంది కదా, సంథింగ్ డిఫరెంట్ గా చేద్దామని చెప్పి ఇంకా ఇట్లా. ఇది యాక్చువల్ గా అటువైపు మెయిన్ డోర్ చూపిస్తాను. ఆ మెయిన్ డోర్ కి డిజైన్ ఉందన్నమాట. సో వి పిక్డ్ అప్ ఫ్రమ్ దాట్. ఓకే.
ఇఫ్ యూ సీ దిస్ ఆ పైన ఉంది కదా డిజైన్, కరెక్ట్. ఆ ఫ్లవర్స్ డౌన్వర్డ్స్ ఫ్లవర్స్, అచ్చా ఫ్లవర్స్ సేమ్ యాజ్ ఇట్ ఇస్ పైన లైన్ మొత్తం అదే ప్యాటర్న్ వేయించాం. సో ఇట్ విల్ బి లైక్ కంటిన్యూషన్. అవును, ఒక థీమ్ లాగా ఉంటుంది అప్పుడు. ఇవన్నీ కూడా మీరు వేరే యాంటిక్ గా సెలెక్ట్ చేసుకుని తెప్పించుకున్నారు? ఇది కూడా అంతే, అక్కడి నుంచి తెప్పించాము. ఇది పాండిచేరి నుంచి అనుకుంటా. ఓకే. నిజంగా ఒక పల్లెటూళ్ళలో ఒక మంచి భవంతిలోకి మీరు అన్నట్టుగా వెళ్ళినట్టే ఉంది. అది దట్ ఈస్ ద హోల్ ఇంటెన్షన్ అండి. ఎవరు వచ్చినా కూడా వాళ్ళ చిన్నకాలం ఇల్లు, పాతకాలం ఇల్లులు గుర్తు రావాలి, వాళ్ళ అమ్మమ్మల ఇల్లు, నానమ్మల ఇల్లు అని. దట్ ఈస్ ద హోల్ డిజైనింగ్. ఎట్లా చేశారు ఈ అరుగుల్లాగా ఇక్కడ ఎంటర్ అవగానే? ఇది యాక్చువల్ గా మనకి పాతకాలంలో ఈ అరుగులు కొంచెం ఎక్కువ వచ్చేసి స్పేస్, బియ్యం బస్తాలు, వడ్ల బస్తాలు పెట్టుకోవడానికి యాక్చువల్ గా ఉండేది కదా. ఇప్పుడు మనకు అంత స్పేస్ లేదు, కానీ ఇది అయినా ఈ అరుగులు ఉంచాలి అని చెప్పి కొంచెము ఇంకా ఇక్కడ ఉన్న స్పేస్ వరకు అడ్జస్ట్ చేసుకొని ఒక 3 feet వచ్చేటట్టు కూర్చోడానికైనా ఒక సిట్టింగ్ ఏరియా లాగా బాగుంది. ఇదంతా యాంటిక్స్ అదంతా కూడా మళ్ళీ మీరే సెలెక్ట్ చేసి? ఇవన్నీ సెపరేట్ గా ఆన్లైన్ లోనే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ నుంచి కొనుక్కున్నాను, ఆర్డర్ చేసుకున్నాను. ఈ స్విచ్ బోర్డ్స్ ఇవన్నీ చేయించాము. అదే అలాగే ఉండాలి ఆ స్విచ్లు అవి కూడా కదా. చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనకి ఇది గుర్తొస్తుంది. అదే ఈ డోర్ వెనకాల కూడా క్లోజ్ చేసేది ఇది ఉంటుంది కదా, ఇది నార్మల్ది ఉంది. బ్లూ డోర్ అనుకుంటా, కొంచెం పైన నుంచి ఇట్లా వేసేది ఉంటుంది అనమాట. ఇది నార్మల్దే. ఈ హోల్ ఏమో యాక్చువల్ గా పాతకాలంలో డోర్ ఇంకా ఇలా పెట్టారు, అదా గడియలాగా ఉంటది కదా, అది ఉంచాము. కానీ దానికి కరెక్ట్ గా పొజిషన్ కరెక్ట్ గా రాలేదు అది. సో అందుకని ఫంక్షనల్ గా లేదు రైట్ నో. అలా వెల్కమింగ్ గా ఉంది. ఈ మండువా ఇల్లు కూడా అసలు ఇప్పుడు మనం ఎంత ఫామ్ హౌస్ చూసినా గానీ మండువా స్టైల్లో కట్టడం అనేది చాలా తక్కువ. అవును, ఇది కూడా పర్టికులర్ మీరు కావాలి అది. నేను ఫామ్ హౌస్ ఒకటి బిల్డ్ చేద్దామని నాకు ఎప్పుడైనా ఒకటి ఉండింది. అది ఒకటి ఫామ్ ల్యాండ్ ఉండటమే కాదు, అది ఒకవేళ సిటీకి దగ్గరలో ఉంటే ఫంక్షనల్గా ఉండాలి అని. సో ఇంత దగ్గరకు ఉంది, వీకెండ్స్ కూడా రావచ్చు. ఊర్లకి ప్రతిసారి వెళ్ళలేం కదా. ఇప్పుడు అత్తమ్మ వాళ్ళ ఊరికైనా అమ్మ వాళ్ళ ఊరికైనా వాళ్ళు వెళ్ళలేరు, మేము వెళ్ళలేము. వాళ్ళు ఇక్కడే ఉంటారు. అందరు ఇక్కడే ఎప్పటి నుంచో సెటిల్ అయిపోయి ఉన్నారు హైదరాబాద్లోనే. ఎప్పుడో పండగలకి ఎవరైనా చుట్టాలు ఫంక్షన్స్ ఉంటే వెళ్ళడం తప్ప అదర్వైజ్ వెళ్ళాం కదా. ఇప్పుడు ఎట్లా అయిపోయింది, ఊర్లలో కూడా వెళ్ళినా కూడా అవి కూడా పాతిళ్ళు అన్ని భవంతులు డెమాలిష్ చేసేసి బిల్డింగ్స్ కట్టేసుకున్నారు. సో నాకేమనిపించింది, ఇక్కడ సిటీకి క్లోజ్ బై ఉన్నప్పుడు ఒక ఫామ్ హౌస్ కనుక కట్టుకుంటే ఇట్లాంటి ట్రెడిషనల్ హెరిటేజ్ హోమ్ కట్టుకోవాలి అని అనిపించింది. సో అందుకని ఇంకా కొంచెము చాలా డిస్కషన్ జరిగింది అమంగ్ ద ఫ్యామిలీ. అంత ఈజీ అవ్వదేమో, మెయింటెనెన్స్ అవ్వదేమో అని. బట్ మా ఫాదర్ వాజ్ వెరీ మచ్ సపోర్టివ్ బికాస్ ఈజ్ ఇన్ కన్స్ట్రక్షన్ కాబట్టి కొంచెం కష్టపడితే అయిపోతుందిలే అన్నట్టు ఈ వాజ్ కాన్ఫిడెంట్ ఎనఫ్. ఇంకా అందరినీ కొంచెం ఇది డిఫరెంట్ ఆర్కిటెక్చర్ అయ్యేసరికి రెగ్యులర్గా కట్టే మేస్త్రీలకి అన్నీ తెలీదు. సో పర్సనల్గా ఆల్మోస్ట్ వీక్లీ 2-3 times అన్నా వచ్చి అందరం చూసుకొని ఈ డిజైన్, ఈ రాళ్ళు ఇట్లా వెయ్యాలి బండలు అంతా. ఇంకా మా బ్రదర్ ఇస్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ కదండి, ఆయనకు తెలుసు కదా ఎక్కడ ఎలివేషన్స్ ఉంటే ఏం అబ్స్ట్రక్ట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ కింద డిప్రెషన్ ఉంది, సో దేర్ హ్యాస్ టు బి అ బార్డర్ అని చెప్పి బ్లాక్ కలర్ మార్బుల్ వేయించేసి, సో లేకపోతే కంటిన్యూస్ గా చూసుకోకుండా వెళ్ళి పడిపోవడం అవన్నీ అవుతాయి కదా. సో ఆ అబ్స్ట్రక్షన్స్ అవన్నీ ఇంకా ఎలివేషన్స్ హీ టుక్ కేర్ అనమాట. డెఫినెట్ గా వి టుక్ అ హెల్ప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కూడా. ఆర్కిటెక్ట్ ఒకరిని హైర్ చేసుకున్నాము. దే గేవ్ ద అవుటర్ ప్లాన్, మొత్తం బయట నుంచి ఏదైతే అపియరెన్స్ ఉంది అది వాళ్ళు ఇచ్చిన ప్లాన్. ఐ రియలీ లైక్డ్ ఇన్ వెరీ ఫస్ట్ పిక్, అది ఓకే చెప్పేశాను. కానీ ఇంటర్నల్ గా వాళ్ళు మొత్తం మోడర్న్ గా ఇచ్చారు. నేను అట్లా వద్దు అని చెప్పి ఇది మొత్తము లిటరల్లీ పెన్ తో డ్రా చేసి నాకు ఇట్లా కావాలంటే ఇంకా వాస్తు పరంగా చూసుకొని మా ఫాదర్ ఇన్ లా చూసుకొని ఏ రూమ్ ఎక్కడ ఉండాలి అని చూసుకొని డిస్కస్ చేసి దే ఫైనలైజ్డ్. ఇప్పుడు ఈ రాళ్ళు ఉన్నాయి కదా, ఇవి మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో కచీర్లో ఉంటాయి అన్నమాట. అది నేను ఫోటో చూపిస్తాను, మేబీ యూ కెన్ పుట్ ఫర్ కంపారిజన్. ఆ కచీర్లోవే రాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టామన్నారు. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో మెదక్ అని చెప్పి మాచవరం ఊరు, అక్కడ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళవి 5 houses, అందులో ఒక తాతయ్య వాళ్ళ ఇంట్లో ఇలాంటివి ఉంటాయి. సో ఇవన్నీ జాయింట్ ఫ్యామిలీ కాబట్టి ఒకప్పటి అందరికి
ఇక్కడ ఇన్పుట్స్ కూడా మీకు వచ్చి ఉంటాయేమో మీ వాళ్ళ నుంచి. ఓ యా, డెఫినెట్గా. ఇప్పుడు ఇక్కడికి వస్తే అందరూ మా కజిన్స్ సరే ఇవన్నీ మనం అక్కడ ఆడుకునే ఆటలా చోటాయి కదా అన్నట్టు. ఫ్యామిలీ గ్యాదరింగ్స్ లో కూడా మీకు మంచి మంచి మెమరీస్ అన్ని వస్తుంటాయి. అవును. సో ఇవన్నీ కూడా ఈజీగా ఐ థింక్ ఇట్స్ క్లోజ్ టు 100-120 years ఓల్డ్ అన్న ఉంటాయి ఈ రాళ్ళు అవన్నీ కూడా. ఇక్కడ మీ ఫేవరెట్ స్పాట్ ఏంటి? యాక్చువల్గా ఎవ్రీ కార్నర్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్ అండి, ఎందుకంటే అన్నీ చాలా టైం తీసుకొని పిక్ చేసుకున్నాను కదా. బట్ వన్ థింగ్ ఇస్ అది ఉంది కదా ఎడ్ల బండి లాగా అది కనిపిస్తుంది, కానే అంటాం అది. ఏమంటారు? కానే అంటారు కదా, అది ఆవులు ఉన్నాయి కదా అది. సో అది యాక్చువల్గా వెడ్డింగ్ లో మా పెళ్లిలో ఇచ్చారనమాట. ఇవ్వడం అంటే పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు దాని మీద కూర్చోబెట్టి పెళ్లి కూతుర్ని చేయటము, అండ్ పెళ్లిలో ఇట్లా మెటల్ పెట్టే దగ్గర పెడతాం కదా ఒక చెక్క మీద, కాడి, దానికి అక్కడ యూజ్ చేసాం, సమ్వేర్ అట్లా యూజ్ చేసాము. సో అది జనరల్గా మరి అది పెళ్లిలో యూజ్ చేసింది మాకు ఇస్తారో ఏంటో నాకు తెలీదు, అదైతే నాకు ఉండింది. అది ఎందుకు ఊరికే మూలకు పడి ఉండాలి అని చెప్పి నేను చాలా ఆలోచించి ఇట్లా 2 ఆవు బొమ్మలు చాలా వస్తున్నాయి కదా ఇప్పుడు, దానికి కరెక్ట్గా ఫిక్స్ అయ్యేది ఒకటి పిక్ చేసుకొని అట్లా అరేంజ్ చేయించాను. అది చాలా బాగుంది మీ ఐడియా. అది కొంచెం ఫిక్స్, అది టు ఇంప్లిమెంటెడ్ అంత ఈజీ అవ్వలేదు, ఎందుకంటే కార్పెంటర్స్ 2-3 అడిగితే ఎవరు వర్కౌట్ అవ్వదు, అంత బరువు నిల్చోదు అది ఇది అన్నారు. చాలా బరువు ఉంటుంది అది. అండ్ ఈ ఆవులు అది వేరే పీస్, ఇది వేరే పీస్ ని దానికి అటాచ్ చేయటం అనేది ఇట్ వాస్ నాట్ దట్ ఈజీ. కానీ మొత్తానికి ఫైనల్లీ ఒకళ్ళని పట్టుకొని చేయించా. సో ఇప్పుడు ఫోటోషూట్స్ అవి జరుగుతుంటాయి ఇంట్లో చాలా. బ్యాక్గ్రౌండ్ లో అది ఫోటోషూట్స్ కి ఇద్దామని మొదటే అనుకున్నారా లేదా? అస్సలు అనుకోలేదండి. వి నెవర్ థాట్ ఇది ఏమన్నా అట్లా యూటిలైజ్ చేయాలి కమర్షియల్ గా అని అసలు ఎప్పుడూ లేదు, లేకున్నా పర్వాలేదు. ఇట్ వాజ్ ఓన్లీ పర్సనల్ గా మాకు ఉండాలి అని అనుకున్నాము. లైక్ నేను చెప్పా కదా ఇన్స్టాగ్రామ్ లో ఒక పేజ్ క్రియేట్ చేశాను అని, జస్ట్ బిల్డింగ్ దగ్గర నుంచి బిల్డింగ్ టైంలో కన్స్ట్రక్షన్ టైం నుండి ఎలా జరిగింది అనేది జస్ట్ ఐ వాంటెడ్ టు రికార్డ్. సో ఐ స్టార్టెడ్ పోస్టింగ్ ఆన్ ఇన్స్టాగ్రామ్, జస్ట్ రిలేటెడ్ కీవర్డ్స్ అదే పెడితే అట్లా కొందరు చూసి దే స్టార్టెడ్ ఆస్కింగ్ షూట్కి వాడుకుంటాము అది ఇది అంటే, ఓ ఎంత అని అడిగితే అసలు గంటకి ఎంత ఛార్జ్ చేయాలి కూడా నాకు తెలియదు. ఎవరు కాల్ చేస్తే మీరే చెప్పండి ఎట్లా ఉంటాయి ఛార్జెస్ అని చెప్పి. సో ఇట్ వాస్ దట్ బేసిక్. ఈవెన్చువల్గా ఇంకా దే స్టార్టెడ్ హైరింగ్ అనమాట. సో ఫోటోషూట్స్లలో అది ఆ బ్యాక్ డ్రాప్ కనిపిస్తే ఐ ఫీల్ సో పర్సనల్ అండ్ కనెక్టెడ్. కనెక్ట్ అవుతారు. సిట్అవుట్స్ కూడా మీరు 2-3 సిట్అవుట్స్ పెట్టారు కదా. అదైతే ఇంకా డైనింగ్ ఏరియా లాగా, పాతకాలంలో డైనింగ్ ఏరియా సెపరేట్ గేమ్ ఉండేది కాదు, అది కూడా ఇంకొక కైండ్ ఆఫ్ ఇది దీనిలాగా ఉండేది, కిచెన్ కి కనెక్టెడ్ లాగా. ఇది ఇంకా ఇంటెన్షనల్ గానే ఒక 2-3 సిట్అవుట్స్ ఉండాలని చెప్పి పెట్టాం. ఇక్కడ ఒక సిట్అవుట్ పెట్టారు. యా, ఇది టీవీ ఇంకా సిట్అవుట్, టీవీ రూమ్ లాగా. ఇదేమో మా తాతమ్మది బెంచ్ అన్నమాట, మా ఫాదర్ వాళ్ళ నానమ్మ. ఓకే, తను కూర్చునే వాళ్ళు అనమాట దీని మీద. ఇది ఇంకా ఇవన్నీ అట్లే ఉండిపోయినాయి ఊర్లో, అక్కడేం ఆడట్లేదు, నేను తీసుకుంటా అని చెప్పి నేను తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాను. బాగుంది. ఇది మా బాబు పుట్టినప్పుడు ఉయ్యాల చేయించాలి. భలే ఉంది ఫ్రేమ్ అనుకుంటున్నా. ఇంకా ఇద్దరికి పాపకి బాబుకి వాడేసాము. ఎంత ఏజ్ మీ పిల్లలు? 6 years to 1.5 years. సో అది కూడా ఊరికే వేస్ట్ అవ్వకూడదు అని చెప్పి ఇట్లా వాడుకుందామని ఇట్లా పెట్టాను. వాళ్ళు ఎట్లా ఇక్కడ ఎంజాయ్ చేస్తారు? వాళ్ళకి సెంటర్ లో ఎంత ఆడుకుంటారు ఇద్దరు. వాళ్ళైనా వాళ్ళ కజిన్స్ వచ్చినా కూడా ఇంకా అవుట్ ఆడుకుంటారు, ఒకటే ఆడుకోవడం. ఇంకా 4 పిల్లర్స్ మధ్యలో అన్ని. ఆ చైర్ మా హస్బెండ్ వాళ్ళ తాతయ్యది. ఆ చైరా? ఓహో, అదే చూడగానే నాకు పాతవన్నీ గుర్తు వస్తున్నాయి. చిన్నప్పుడు ఊళ్ళో వెళ్తాం కదా. అవును, ఇప్పుడు ఎంత లేదు పిల్లలకి ఊళ్ళో వెళ్ళటానికి. బాగుంది. ఆనాటి భవంతులు ఆనాటి వస్తువులని పెట్టారు. మీ ఫాదర్ వాళ్ళంతా వచ్చినప్పుడు కూర్చుని ఎంజాయ్ చేస్తారు. కొంచెం టైం అంతా తీసుకొని వచ్చి లీజర్గా ఎంజాయ్. అంటే ఈ మధ్యకాలంలో ఇట్లాంటివి ప్రాబబ్లీ మా ఫాదర్ చేసిన అన్ని కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కూడా ఇట్లాంటిది అయితే ఎప్పుడు కట్టలేదు కాబట్టి దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ లెర్నింగ్ అండ్ అన్లెర్నింగ్ ఫర్ హిమ్ ఆల్సో. మా బ్రదర్కి కానీ మా ఫాదర్కి కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్లో లేని టైప్ కన్స్ట్రక్షన్ కాబట్టి ఈ మెటీరియల్ వాడితే ఇట్లా ఉంటుంది, దిస్ ఇస్ ద డ్రాబ్యాక్ అనేది ఇప్పుడు వాళ్ళకి బాగా అర్థమైపోయింది. టైప్ రైటర్ కూడా పెట్టారు. అవన్నీ కలెక్ట్ చేసి పెట్టాం.
ఈవెన్ ఈ చైర్ కూడా కొంచెం ఆ పెద్దవాళ్ళ ఇవన్నీ పాతవి వేరే ఊర్లలో నుంచి ప్రొక్యూర్ చేసామన్నమాట. కానీ ప్రతి ఒక్క వుడ్ పార్టికల్ ఇస్ అట్లీస్ట్ 100 years old, 80 to 100 years old. అన్ని అచ్చా, మీరు కొనేటప్పుడు కూడా మీరు అట్లా చూసుకున్నారు అంటే అవన్నీ ఉండటం కూడా ఇట్లాంటివి మనకి ఎక్కడ కూడా ఇన్ హిస్టరీ ఆల్సో మీరు చూసినా ఎక్కడ 1950s అరౌండ్ ఆ టైంలోనే ఉంటాయి. అవునవును. సో దానికన్నా ముందు దానికన్నా తర్వాత అయితే ఇలాంటివి రావు, ప్రొడ్యూస్ చేయరు. చాలా వెరైటీగా ఉంది అసలు. ఇది యాక్చువల్గా గోడకి ఇట్లా పెట్టేదండి, మేము ఇది వెనకాల బాక్స్ చేయించేసాం. ఇంత బరువుది గోడకి ఆగదు కదా అని బాక్స్ చేయించేసాం అనమాట. షెల్ఫ్ లాగా ఇది లాక్ చేసినట్టున్నాను. ఇది నేను చూడగానే అక్కడ పీస్ నచ్చేసింది నాకు. ఇది ఎక్కడ అంటే ఇవన్నీ మీరు లోకల్ గానే కొన్నారా? కొన్ని ఆంధ్రాలో, అదే చెప్పాను కదా, కొన్ని పిల్లర్స్ ఆంధ్రాలో, కొన్ని ఏమో పాండిచేరి నుంచి తెచ్చాము, కొన్ని ఇంకెక్కడో మా ఫాదర్ వెళ్ళి తీసుకొచ్చారు. డిఫరెంట్ ప్లేసెస్ నుంచి. ఒక్క దగ్గర నుంచి ఒకటి ఏది లేదు. దెర్ ఇస్ నో 2 things ఫ్రమ్ సేమ్ ప్లేస్. సో అన్ని మిక్స్ అండ్ మ్యాచ్ లాగా తెచ్చాము. ఇది ఒక నా సారీ పెట్టే ఉంటే అది కూడా ఇక్కడే పెట్టేసా. ఇట్లా ఇది కూడా మీదేనా? నాదే. ఓ, మీ సారీ పెట్టా ఇది? ఓ గ్రేట్, భలే ఉంది. సో ఇది ఇక్కడ ఒక బీరువా పెట్టాము. ఓపెన్ కిచెన్. ఓపెన్ కిచెన్ అంతే. ఇది మా నానమ్మ బీరువా. ఓ బాగుంది. మీ నానమ్మ గారిని అందరినీ పెట్టుకున్నారు, అమ్మమ్మని. మీరు అంటుంటే అనిపిస్తుంది నిజంగానే మనం ఒకటన్నా అట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు అన్ని. అది అంతే. ఇక్కడ పెద్దగా అంటే ఏమైనా కుకింగ్ చేసుకునేది ఉంటే వచ్చినప్పుడు ఇక్కడ కుక్ చేసుకుంటాము. ఇంకా ఫ్రిడ్జ్ అవెన్ అయితే ఇట్లా సపరేట్గా ఒక వాష్ ఏరియా లాగా పెట్టే సపరేట్గా పెట్టాము. ఓకే. అదే అది కూడా పాతవి వేరే. అది కూడా చాలా వెరైటీగా ఉంది. అది ఎక్కడ పెట్టాలనేది నాకు ఇంకా మొదటి నుంచి ఇంతే ఉంది. ఎవరిది? ఇది మాది కాదు, ఇది కొనుక్కొచ్చింది. పాత డిజైన్ బాగుందని. అది చాలా బాగుందని చెప్పి కొనేసి, దీనికి కూడా వెనకాల బాక్స్ లేదండి, ఓన్లీ రెక్కలు మాత్రమే ఉండింది. బాక్స్ చేపించాం. ఓకే, బాగుంది. ఈ విండోస్ అన్ని ఇట్లా రావడం కూడా చాలా బాగుంది. విండోస్ అట్లా దొరకలేదు యాక్చువల్గా, మాకు 16 విండోస్ అవసరం పడినాయి. అట్లా వెళ్దాము బ్యాక్గ్రౌండ్. అయితే క్లోజ్ టు 16 మొత్తం యాజ్ పర్ ద ప్లాన్ మాకు 16 విండోస్ అవసరం పడ్డాయి అనమాట. సో ఈ హాఫ్ సర్కిల్ షేప్లో అన్ని 16 సేమ్ టైప్లో ఎంత వెతికాం దొరకలేదు అసలు. లిటరలీ వెళ్ళాము డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి వెతికాము, ఎక్కడ దొరకట్లేదు. డీలర్స్తో మాట్లాడాము, ఎక్కడ దొరకలేదు సేమ్ షేప్. సో ఓన్లీ ఆ రెక్టాంగిల్ విండో మాత్రం తీసుకుని పైనది మేము చేయించాము. చేయించింది పైనది. కటకటాలంటాం. ఇది స్టోరా? వాష్రూమ్ అండి, అది వాష్రూమ్ లాగా. ఓకే. ఇవన్నీ కూడా బ్రాస్ ఐటమ్స్ అన్నీ కూడా మావి ఎప్పటి నుంచో మావి ఉన్నాయి. ఇవన్నీ మీరు మీ కలెక్షన్? అంతే, కలెక్షన్ ఉంది. పాతవేమో అదే మా అత్తమ్మ వాళ్ళవి. ఆ క్యారేజ్ ఉంది చూడండి, అది మా అత్తమ్మది. చంబు అమ్మది, గంగాలం అమ్మది, అట్లా అన్ని డిఫరెంట్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా షూట్స్కి వచ్చినప్పుడు ఇవి కావాలంటే తీసుకుంటారా? తీసి మళ్ళీ వాచ్మెన్ కి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. వాళ్ళే తీసేస్తారు, లాక్ చేస్తాము, తీసిచ్చి మళ్ళీ బ్యాక్ హ్యాండ్ ఓవర్ చేసేయటం. నా దగ్గర ఉంది అది, చిన్నది ఉంది కదా, కళాయి అంటారు దాన్ని. అలాంటి పెద్ద ఉంటాయి కదా, పెద్దగా ఉంటాయి యాక్చువల్గా. అది చాలా చిన్నది. అదేను ఇంకోటి గురిగి అని చెప్పి ఇక్కడ ఒకటి ఉంది కదా, చిన్నది ఉంది. మా హస్బెండ్ చిన్న ఉన్నప్పుడు ఊరు వెళ్ళినప్పుడు అది ఆడుకునేవాడంట చాలా. మా అత్తమ్మ చెప్పి మరి ఇది పెట్టుకోండి అని చెప్పి ఇచ్చారు. సో ప్రతి దాంతోనే ఒక్కొక్క మెమరీ. గుర్రం కూడా పెట్టారు. బాబుది, మా బాబుకి అప్పుడు కొన్నాం ఊర్లో ఎక్కడో జాతరకి వెళ్తే. మీ బాబుకి కొన్నారా? మా బాబు కోసమే కొన్నాము. వాడడంలో నిజానికి చాలా మంచిది అని కూడా అంటారు. అవునా? టాయ్స్ మంచివి అంట పిల్లలకి. ఓకే. మా బాబుదే అది కొన్నాము. అప్పుడు కొన్ని రోజులు ఎన్ని రోజులు పెద్దగా ఆడలేదు, ఇంక ఇక్కడ పెట్టేసాము. చాలా రోజులైంది ఇట్లాంటి గుర్రం. బాగుంది. ఇవి గ్రామ్ ఫోన్ అన్ని పాతవి కొన్నాం. కొనింది మందేం కాదు. ఈ ఉయ్యాలు ఒకటి కొత్తగా చేయించాము. ఇది కరెక్ట్గా మనం అనుకున్నట్టు దొరకలేదు ఎంత వెతికినా కూడా. ఈ స్పెసిఫిక్ డిజైన్ అప్పుడే చేసి ఒకటి ఉంటే సరే మనకు సేమ్గా చేయించండి అని చెప్పి చేయించాము. కొంచెం క్రీక్ సౌండ్ వస్తుంది.
న్యాచురల్ అండి, వర్షాలు ఎండలు వీటన్నిటి మధ్యలో. కానీ ఈ సౌండ్స్ తో నాకు చాలా కనెక్షన్ అనిపిస్తుంది. ఇప్పుడు ఆ డోర్ తలుపుల సౌండ్ ఒకటి, అవన్నీ ఆ పాతకాలం గుర్తొస్తుంది. పాడుకుంటూ ఉంటారా పాతవే ఏమన్నా? లేదండి, పాటలు ఏం పాడు. ఇంకా మీ హాబీస్? మోస్ట్లీ నాకు ఇంకా వర్క్తోనే అయిపోద్ది. ఇంకా హాబీస్ అసలు చిన్నప్పుడు ఏదో ఆర్ట్, డ్రాయింగ్ అంతా చేసేదాన్ని. ఐ థింక్ అవే ఇప్పుడు అన్ని ఎస్థెటిక్గా చేయడము అవన్నీ నేర్చుకుంటున్నాను. ఇవన్నీ ఇప్పుడు ఈ ప్లాన్లు చేయడము ఇదంతా ఇప్పుడు మైండ్లో ఏదో ఒకటి తిరుగుతూ ఉంటుంది. ఇది అండ్ మీరు పండగలకి అప్పుడు వచ్చినప్పుడు ఇదంతా ఇదంతా కొంచెం ఇంకా డెకరేషన్ అట్లా ఏమైనా చేసుకుంటాము. ఇప్పుడు ఈ గంగాలం మధ్యలో పెట్టేసి అందులో బంతిపూలు వాటర్ వేసి డెకరేషన్ చేసుకోవటము, ఏదో మినిమల్ డెకరేషన్ అట్లా చేసుకుంటాం. ఇంకా షూట్స్ వాళ్ళు ఇంకా బాగా చేసుకుంటారేమో, వాళ్ళు చేసుకుంటారు. ఐ థింక్ అన్ని కవర్ చేసినట్టున్నాను. బెడ్రూమ్స్ చూడాలి. రూమ్స్ చూద్దాం. అలా పెద్ద ఇల్లు లాగా ఉంది. అంటే ఈ అవుటర్ లుక్ వల్ల, ఈ హాల్ వల్ల పెయింటింగ్స్ కూడా సెలెక్ట్ చేసుకున్నారండి. ఈ పెయింటింగ్స్ అన్ని చేయించాను నేను. చెరియాల్ పెయింట్ ఆర్టిస్ట్ ఒక అమ్మాయితో మాట్లాడి, వాళ్ళు ఫ్యామిలీలో ఓన్లీ 10-12 మెంబర్సే ఉన్నారు, హాస్టల్ డూయింగ్ కదా. అందులో ఒక అమ్మాయితో మాట్లాడి, ఆమెని అని చెప్పి ఒక అమ్మాయితో మాట్లాడి, తనతో స్పెసిఫిక్గా నాకు ఇది పెయింట్ ఈ షేప్లో రావాలి అని చెప్పి ఇవి స్పెసిఫిక్గా వేయించుకున్నాను వాళ్ళతో మాట్లాడి. టాయ్స్ కూడా పెట్టారు ప్రతి కార్నర్ లో, కొండపల్లి బొమ్మలు అట్లాంటివన్నీ. ఇంకా అవన్నీ మన ప్రాముఖ్యత కదా మన అదే తెలుగు. సో అన్ని ప్లేసెస్ నుంచి కొంచెం వీలైనంత వరకు మీరు. అవును. ఇది కూడా పాత డోరే. ఓకే, ఐ థింక్ ఇది పైకి వెళ్తుంది. ఇట్లా బాగుంది. ఇట్లా క్లోజ్ చేసుకోవచ్చు. వెరీ నైస్. అంటే డోర్ పాతదే. ఇట్లా ఎప్పుడు ఎవరు చేయరండి. ఇప్పుడు ఇంట్రెస్ట్ కూడా చూపించారు. ఫస్ట్లీ అవుట్కమ్ కూడా రాదు, ఎందుకంటే 1-2 ట్రై చేసాం చేయించుదామని చెప్పి, అవ్వలేదు. అవన్నీ పాతదే. డోర్ కూడా ఈ డోర్స్ అట్లే దొరికాయి మాకు, హాఫ్ సర్కిల్ ఆ షేప్ లో. దీని ఇన్స్పిరేషన్ తీసుకునే విండో ఇలా డిజైన్ చేసాము. ఇది పందిరి మంచం. ఇది కొన్నారు దీనికోసం? ఇది పాతది కూడా దీనికోసమే కొన్నాం. ఎక్కడ దొరుకుతాయి ఇలాంటివి? ఇవి ఆంధ్రాలో ఉంటాయండి, బోలెడు ఉంటాయి ఆంధ్రాలో. కానీ అన్ని కొత్తగా చేస్తున్నారో మరి పాతవో తెలీదు. అట్లీస్ట్ పాత వుడ్ వాడతాము అంటారు, కానీ ఇదైతే పాతదే అనుకుంటా. రోజ్ వుడ్ ఇవన్నీ చాలా బరువు ఉంటుంది కదా, తేవడం కూడా కష్టం. అవును, చాలా కష్టం ట్రాన్స్పోర్ట్ అది. ఇది రోజ్ వుడ్. బయట పిల్లర్స్, ఇక్కడ ఈ లోపల 4 పిల్లర్స్ ఉన్నాయి కదా, అవన్నీ రోజ్ వుడ్ పిల్లర్స్. అవన్నీ అక్కడి నుంచి తెచ్చాను. 2 bedrooms, 2 attached bathrooms, కామన్ వాష్రూమ్ ఒకటి ఉంది. ఇది కూడా ఏమన్నా విలేజ్ స్టైల్లో చేశారా? విలేజ్ స్టైల్లో అంటే జస్ట్ అడ్డుగోడ లాగా రస్టిక్ గా చేసాం అంతే. షవర్ ఏరియాకి ఈ ఏరియాకి కొంచెం అడ్డుగోడ లాగా ఉంటుంది కదా, మట్టి గోడ టైప్ లో. అట్లా పెట్టారా? ఓకే. అండ్ పైన ఒకటి వెంటిలేషన్ కోసము పైన ఒకటి ఓపెనింగ్ పెట్టాము. ఈ కింద ఫ్లోరింగ్ అంతా కూడా స్పెసిఫిక్ గా కావాలని షాబత్ బండలు ఇవే. పైగా ఇదైతే హాయిగా జారకుండా ఉంటుంది, ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది, కొంచెము అంత జారదు. పెద్దవాళ్ళతో పిల్లలతో మీకు టెన్షన్, కంఫర్టబుల్ గా ఉంటది. విండోస్ కూడా బాగుంది, మంచి గాలి వస్తుందేమో, చాలా మంచి వెంటిలేషన్ వస్తుంది. తర్వాత ఈ లాంతర్స్ లాంటివి అన్ని చాలా కనిపిస్తున్నాయి. అవి స్పెసిఫిక్ గా అంటే ఇప్పుడు మనకి ఆ పూర్వకాలంలో ల్యాంటర్స్ అవి పెట్టే వాళ్ళం కదా. అంటే కరెంట్ పోతే ఆయిల్ పోసేసి లేదా కెరోసిన్ పోసి ఎక్కలాగా అది ఆ ఐడియాని పికప్ చేసుకుని కొన్ని సర్చ్ చేస్తే బాగా వెతికితే కొన్ని దొరికాయి. ఓన్లీ 4 దొరికాయి, 4 తెచ్చి పెట్టుకున్నాను. అక్కడ ఒకటి ఉంది కదా, అది ఉయ్యాలది టవల్ స్టాండ్ లాగా చేసాం. అది ఉయ్యాలది, కిందదేమో అట్లా పెట్టారు, ఇది టవల్ స్టాండ్ చేసారా? ఓకే. ఆ షెల్ఫ్ నార్మల్, అది కూడా కొనిందే, బట్ మనదేం కాదు, కొన్నాం. కానీ అది కూడా వెరీ ఓల్డ్ యాంటిక్ పీస్ అది. ఓకే. ప్రతి ఒక్కటి బీరువాలు, బెడ్స్ అన్ని యాంటిక్ వే. చేయించినవి అంటే కొన్ని ఇక్కడ ఈ సోఫాస్ మాత్రం చేయించాం. సోఫాలు చేయించారు, సోఫాస్ మాత్రం చేయించాం. మీరు బయట కనుక అవతల సైడ్ కొంచెం టెక్స్చర్
ఉంది కదా, స్పెసిఫిక్గా ఆ టెక్స్చర్ కోసం కొన్ని రోజులు టైం స్పెండ్ చేసి అవి పిక్అప్ ఎవరు చేస్తారు అట్లా అని బాగా రీసెర్చ్ చేసి లైమ్ ప్లాస్టర్ అంటారు దాన్ని. సో చేయితోనే చేస్తారు. మనకి ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఎట్లా పుట్టి వేస్తారు కదా, పుట్టి పెట్టకుండా జస్ట్ విత్ హ్యాండ్ శాండ్ పేపర్ లైమ్ ఉంటుంది, లైమ్ ని మిక్స్ చేసేసి శాండ్ లో మిక్స్ చేసి చేయితో చేస్తారు మొత్తం కంప్లీట్. అందుకని అట్లా మట్టి గోడల ఆ రగ్డ్ లుక్. లోపలేమో కొంచెం సాఫ్ట్ గా చేయించాము, బయట సైడ్ అవతల వైపు వాల్ అంతా రగ్డ్ ఉంటుంది చూడండి మీరు చూస్తే. అందుకని అది కూడా చాలా టైం టేకింగ్ అయింది. ఒక 2 months మొత్తం ఓన్లీ ప్లాస్టరింగ్ వర్కే అయిపోయింది అనమాట. మీ పిల్లలు ఇవన్నీ బానే అట్లా ఉంటారా? ఆడుకుంటారా? వచ్చినప్పుడు ఆడుకొని ఏదో చేస్తారు అవన్నీ, ఫ్యాన్ తోని ఫోన్ తోని. అది పాతకాలం ఫోన్ కూడా పెట్టారు మీరు. ఇది కూడా మామూలు నార్మల్ రిసీవర్ టైప్ ఇక్కడ పెట్టారు కదా. సో మెనీ మెమరీస్ వస్తాయి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి. బాగా ఎంజాయ్ చేస్తారు, వచ్చిన వాళ్ళందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ కూర్చుందాం మనం. మనకి పైన చక్కగా ఇలా బ్యాక్గ్రౌండ్ దాని మీద మా వెడ్డింగ్ డేట్ అంతా మెన్షన్ ఉందా అన్నమాట. చెక్ ఇస్తారనమాట అది. అసలు చాలా వెరైటీ నావెల్ గా ఉంది ఇది, నేను అసలు ఎక్కడ వినలేదు. నేను చాలా ఆలోచించాక ఇట్లా పెడితే ఎట్లా ఉంటుంది అని చెప్పి మళ్ళీ అది కూడా నా కజిన్ ఎవరైతే ముందు డిజైన్ చేశారన్నాను కదా, తనని అడిగితే ఓకే ఇట్లా మేబీ మీరు చెప్తున్నట్టయితే ఇట్లా చేయొచ్చు, కానీ అది హౌ యుల్ స్టాండ్ ఇట్ ఆన్ ద వాల్ అనేది అది మీరు చూసుకోండి అన్నారు. ఇంకా 2-3 కార్పెంటర్స్ని అడిగితే చేయలేమన్నారు, నాట్ పాసిబుల్ అన్నారు. ఎందుకంటే ఇది లైమ్ ప్లాస్టర్ అంటే ఒక 3 inches థిక్నెస్ వరకు చేయితో ప్లాస్టరే ఉంటుంది. సో జనరల్గా నెయిల్స్ ఎంత ఉంటాయి, 3-4 inches ఉంటాయి కదా. సో ఇంత బరువును ఆపలేదంటే ఇంకా పెద్ద పెద్ద 12 inch నెయిల్స్ అవి తీసుకొచ్చి దాన్ని లోపల కూర్చోబెట్టామన్నమాట. అంటే ఫస్ట్ ఇటుకలతో పెట్టి దానిపైన లైమ్ ప్లాస్టర్ చేస్తారు. ఇటుకలు వేసేసి ఒక సింగిల్ కోట్ సిమెంట్ లాగా చేసి దాని మీద ప్లాస్టరింగ్ స్టార్ట్ చేస్తారు, లైమ్ ప్లాస్టర్తో చేస్తారు. అది విత్ హ్యాండ్ 3 layers వచ్చినాయి అనమాట. ఇప్పుడు ఒక్కొక్క లేయర్ అయిపోయిన తర్వాత 10-15 days గ్యాప్ ఇచ్చి డ్రై అప్ అయినాక మళ్ళీ నెక్స్ట్ లేయర్ పెట్టడము, అట్లా బయట వాటికి లోపల మొత్తం అంతా కూడా 3 layers వచ్చింది. సో మీకు ఎన్ని రోజులు పట్టింది మొత్తం కంప్లీట్ అవ్వడానికి? 14 months పట్టిందండి. నో 1 year కరెక్ట్గా 1 year. నవంబర్ 2024లో భూమి పూజ చేసాము. ఇంకా అక్కడి నుంచి మెల్లిమెల్లిగా కాంపౌండ్ వాల్ ఆ వర్క్ అంతా స్టార్ట్ చేసాము. మొత్తము మాకు ప్లానింగ్ అంతా వచ్చి మొత్తం చేతికి ప్లాన్ రావటం ఫిబ్రవరి టైం పట్టింది. ఇంకా ఫిబ్రవరిలో కల్లా మేము మధ్యలో ఈ ఫర్నిచర్ ఇవన్నీ పికప్ చేసుకున్నాం, వెళ్ళి డోర్స్ విండోస్ అవన్నీ అన్నీ పికప్ చేసినాక ఇంకా మొత్తం ఫైనల్గా ఇలా చేద్దాం అనేది డిసైడ్ అయినాక ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తే బై అక్టోబర్ లాస్ట్ వీక్ ఆర్ నవంబర్ 2025కి అయిపోయింది మొత్తం కంప్లీట్గా. అంతా మీరు అనుకున్న బడ్జెట్లో అయిందా లేకపోతే ఇంకా ఎక్కువ? డెఫినెట్లీ ఎక్కువ అయిందండి, నాట్ విత్ ఉంటాయి. అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అయింది, కానీ వీఆర్ వెరీ హ్యాపీ హౌ ఇట్ కేమ్ అవుట్. కొంచెం అయినా కానీ మనకి మనం అనుకున్నట్టుగా క్లోజ్ టు హార్ట్ అయితే చాలు సరిపోతుందండి. మీరు పైన కూడా కడితే ఇలాగే ఉంచి కేరళ స్టైల్ ఇల్లు లాగా పైన మొత్తం అన్ని వైపులా కాకుండా యాక్చువల్గా మా వైపు ఇప్పుడు నేను చూసిన ఇల్లులో అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కానీ మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు కానీ ఎలా ఉండేదంటే ఒక సైడ్ నుంచి స్టెప్స్ తోని పైనకి వెళ్ళిపోయి పైన ఒక 2 rooms ఉండడము, ఇంకొక రూమ్ లో ఇట్లా స్టోరేజ్ కోసం ఏదైనా పెట్టడము, ఇట్లా పికల్స్ పెట్టుకుంటారు, పిండి వంటలు అట్లా దానికి వాడుకునే వాళ్ళు. ఉన్నాయి, నేను తీసి పెడతా. పాత ఇల్లులు అంటున్నారా? ఉన్నాయి అది టైప్ లో ఉంటే అది బోలెడ్ ఉన్నాయి, ఫోటోస్ ఉన్నాయి. అంటే మిమ్మల్ని అంత ఇన్స్పైర్ చేసింది కదా, సో మీరు ఆ ఐడియాస్ అన్ని ఇక్కడ ఇంప్రూవైజ్ చేస్తారు. కరెక్ట్ కదా. సో ఈ బెడ్రూమ్ చూద్దాం. మ్యాక్సిమం ఇప్పటిదాకా మీరు ఫ్యామిలీతో ఎంతమంది వచ్చారు ఇక్కడికి? 30 members వరకు నైట్ స్టే అయితే చేసాం. ఇంకా అందరం కజిన్స్ అట్లా 30 members దాకా వచ్చాం. న్యూ ఇయర్ పార్టీ అందరూ హాయిగా అడ్జస్ట్ అయిపోయారు. కంఫర్టబుల్ గా, చలికాలం కాబట్టి వాస్ నాట్ ఎ ప్రాబ్లం. అవునవును, బయట అసలు చాలా ప్లేస్ ఉంది కాబట్టి 2 bedrooms అంతే. ఓకే, హాయిగా ఉంటుంది. ఇవే నేను సమ్మర్ అయినా బయట కూడా వేసుకోవచ్చేమో. అది ఇంకా ఎవరెట్లా అడ్జస్ట్ అయితే దాన్ని బట్టి ఉంటుంది కదా. ఉండాలి ఇలాంటి ప్లేస్ ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే డెఫినెట్ గా ఉండడానికి ఉంటుంది.
అదే మీరు బెడ్స్ అవన్నీ కూడా పెట్టారు కదా ఎక్స్ట్రా అవన్నీ, కానీ మీ వరకే అంతే స్టేజ్కి ఏం కాదు, మా వరకే. అది కూడా నేను చెప్పినట్టు ఇప్పుడు ఒక 2 పార్టీస్ చేసామన్నాం కదా, అవును, దాని వరకు అన్నట్టే కొన్నాను. ఇంకా దాని తర్వాత ఇంకా ఇక్కడే ఉంచేసాను, ఎవరైనా తెలిసిన వాళ్ళు వచ్చినా కూడా వాడుకుంటారు కదా. అదర్వైజ్ స్టేజ్కి అయితే ఇప్పుడు ఏమి ఇవ్వట్లేదండి యాక్చువల్గా. అదేలేండి, ఇచ్చిన కొద్ది వేరే మళ్ళీ చూసుకుంటూ ఉండాలి. అదే ఓన్లీ షూట్స్కి ఎందుకు ఇస్తాం, అది కూడా ఎవరైనా మెమరీస్ వాళ్ళకి ఫర్ ఎవర్ మెమరీ లాగా ఉంటుంది ఈ ప్లేస్. మేము అది ఇట్లా మా ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఇన్స్టాగ్రామ్లో గూగుల్ ఫొటోస్లో చూస్తే అరే ఇది ఉంది కదా అని చెప్పి మాకు కూడా బాగా మెమరబుల్గా అనిపిస్తుంది అని చెప్పి షూట్స్కి ఇస్తున్నాము. అది కూడా ఎంతకాలం ఇచ్చి ఆపేస్తాం అనేది తెలియదు, ఎందుకంటే కొంచెం డ్యామేజెస్ అయ్యేవి అవుతుంటాయి, మెయింటెనెన్స్ ఉంటుంది కొంచెం అవుతాయి. కానీ వచ్చి వెళ్ళిపోతారు కాబట్టి కొంతవరకు బెటర్. కరెక్ట్. మీరు స్విమ్మింగ్ పూల్ అవేం పెట్టలేదు? యాక్చువల్గా ప్లాన్ ఉంది కానీ దీని లోపల కాంపౌండ్ లోపల అయితే చిన్నగా అయిపోతుందని ఇంకా పెట్టలేదు. మేబీ అవతల సైడ్ మెల్లిగా ప్లాన్ చేస్తాం. లాంగ్ టర్మ్ మాకే ఫంక్షనల్గా ఉండాలనుకుంటున్నాం కాబట్టి పెట్టాలనే ప్లానే ఉంది, కానీ చూడాలి. అదేలే, కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి అట్లా మళ్ళీ ఉంటుంది. సో కంప్లీట్ అయిపోయిందా టూర్ మంది? అయిపోయిందంటే అంతే అండి, అయిపోయినట్టే. ఇంకా ఏమైనా చాలా వరకు అంతా కవర్ చేసేసాం, చాలా వరకు ఏం మిస్ కాలేదు మనం, అన్ని కార్నర్స్. మీకు ఏమైనా చిన్నప్పుడు బొమ్మల కొలువులు పెట్టేవాళ్ళ? లేదండి, అది నేను నార్మల్గానే కలెక్ట్ చేసి కొండపల్లి బొమ్మలు అన్ని పెట్టాలి అనే పెట్టాను ఇక్కడ. కాకపోతే ఏంటంటే ఇవన్నీ కూడా మళ్ళీ మనం జాగ్రత్తగా ఎవరికైనా ఇచ్చిన వాళ్ళు వచ్చినప్పుడు చూసుకోవటము అదంతా టాస్క్ అయిపోద్ది. ఈ స్విచ్చెస్ అవన్నీ కూడా ప్రొక్యూర్ చేసి పాడైన ప్రతిసారి మళ్ళీ ఆర్డర్ చేసి తెప్పించి అవన్నీ కొంచెం టైం టేకింగ్ థింగ్స్. మీరు ఫ్యాన్స్ పెట్టలేదా ఇక్కడ? స్టాండ్ ఫ్యాన్సే పెట్టామండి. ఇది పైన నుంచి ఆ ఫ్యాన్ పెట్టే ప్లాన్ డెఫినెట్లీ ఉంది, అందుకని కనెక్షన్స్ అన్నీ తీసుకొని వదిలేసాము. కానీ ఇది ఇంటికి సెట్ అయ్యేవి యాంటిక్ ఫ్యాన్స్ దొరకట్లేదు. అలాంటి ఫ్యాన్స్ దొరికినప్పుడే పెడదామని చెప్పి ఇప్పటికి ఫర్ నౌ స్టాండ్ ఫ్యాన్సే యూటిలైజ్ చేస్తున్నాము. కామన్ ఏరియాలో ఏసీ ఉంది కానీ పెద్దగా యూజ్ ఉండదు, అంతా ఓపెన్ ఏరియా కదా. అవునవును, రూమ్స్ లో కూడా ఏసీలు ఉన్నాయి, రూమ్స్ లో కూడా ఏసీ ఉంది. జనరల్ గా గాలి వస్తే పర్వాలేదు, గాలి బాగానే వస్తుందండి యాక్చువల్ గా. ఇంకా దట్ ఈస్ ద హోల్ పాయింట్ కదా, మనం ఇంత సెంట్రల్ కోర్ట్యార్డ్ అంటేనే వెంటిలేషన్ గురించి, సన్లైట్ వస్తుంది, అన్ని విధాల ఎయిర్ సర్క్యులేషన్ బాగుంటుంది. మీరు ఇప్పటిదాకా ఇక్కడ ఏం పండుగలు చేసుకున్నారు? సంక్రాంతి ఒకటి చేసుకున్నామండి, సంక్రాంతి భోగిపళ్ళు పిల్లలకి ఇక్కడే పోసాను సంక్రాంతి. దాని తర్వాత ఉగాది వచ్చింది కానీ ఉగాదికి ఏం రాలేదు, ఇంకా దాని తర్వాత ఇంకేం పండుగలు రాలేదు. కానీ ఊరికే బర్త్డేస్కి అది అట్లా వస్తూనే ఉంటాం రెగ్యులర్గా, దగ్గరే కాబట్టి వస్తాం. మీరు ఎంత బిజీ ఉంటారు డాక్టర్గా? నాది ఫుల్ టైం వర్క్ అండి, 10 to 7 వరకు క్లినిక్లో ఉంటాను. ఇన్ బిట్వీన్ మధ్యలో టైం వీలైతే బాబుని పిల్లల కోసం కాసేపు ఇంటికి వెళ్ళి ఐ స్పెండ్ సమ్ టైం. ఫుల్ టైం జాబ్ అంటే ఇట్ ఇస్ ఫుల్ టైం థింగ్, కాకపోతే కంటిన్యూస్గా పేషెంట్స్ ఏమి ఉండరు కాబట్టి, అండ్ పక్కనే ఇల్లు కూడా. సో మధ్యలో ఎప్పుడు పేషెంట్స్ లేరు అన్నప్పుడు ఐ గో హోమ్. అట్లా రెండు బ్యాలెన్స్ చేయడం అయితే ప్రస్తుతం ఇట్ ఇస్ ఓకే. కానీ ఇంకా ఇట్ డిపెండ్స్ ఆన్ మనం ఎంత బిజీగా పెట్టుకోవాలి అనుకుంటే అంత బిజీ పెట్టుకోవచ్చు. అంటే చాలా ఇప్పటికైతే ఐఎమ్ కీపింగ్ మై సెల్ఫ్ సమ్ లిటిల్ టైమ్ బికాస్ పాప ఇంకా చిన్నదే, షీ నీడ్స్ మోర్ ఆఫ్ మై అటెన్షన్. కొంచెం పెద్దగా అయ్యే వరకు ఐ వాంట్ టు కీప్ మై సెల్ఫ్ లిటిల్ బిట్ లెస్ బిజీ. బయట గజీబు దగ్గర కూడా పెయింటింగ్, యాక్చువల్గా దీనికి రిలేషన్ పెద్దగా లేదు, బట్ ఇంకేదో ఒక పిక్నిక్ స్పాట్ లాగా ఉంటుంది అన్నట్టు అది ఒకటి పెయింటింగ్ తర్వాత వేయించాం. అది అది పెయింటింగ్ అది దూరం నుంచి చూస్తే 3D పెయింటింగ్ వేయించాను. వెరీ గుడ్ ఆర్టిస్ట్, చాలా బాగుంది, వెరీ నైస్ ఆర్టిస్ట్. ద సేమ్ పర్సన్ ఇది చేసింది కూడా, చరణ్ గారు అని చెప్పి. హి డిడ్ అన్ ఎక్సలెంట్ జాబ్. 3D పెయింటింగ్ చేశారనమాట. అదొక షూట్ కార్నర్ లాగా యూటిలైజ్ చేసుకుంటారు. అండ్ అదర్వైజ్ కూడా ఈ ప్లేస్ లో మరీ ఎంటీగా ఉంటుంది. బర్త్డే స్టేజ్ లాగా అవును బాగుంటుంది. దివ్య, మరి మీ పేరు వినగానే అంటే దివ్య రెడ్డి బాన్స్వాడ,
ఇది వినగానే నాకు ఫిదా మూవీ గుర్తొచ్చింది. అందులో సాయి పల్లవి హీరోయిన్ మాటి మాటికి నేను బాన్సవాడ పిల్లని అంటూ ఉంటుంది కదా. బాన్సవాడతో మీకు ఏమైనా అనుబంధం ఉందా? అంటే అది బాన్సవాడ మా ఇంటి పేరు, మా ఫాదర్ వాళ్ళ సర్నేమ్ అనమాట. ఇంకా అదే నేను ఆబ్వియస్గా సర్టిఫికెట్స్లో అంతా ఉంటుంది కాబట్టి ఏం మార్చుకోలేదు. కాకపోతే బాన్స్వాడ సాయి పల్లవి మూవీ ఫిదా అంటున్నారు కదా, అందులో ఉన్న ఇల్లు మా తాతమ్మ వాళ్ళ అమ్మగారి ఇల్లు అనమాట. సో మా తాతమ్మ నుంచి అట్లా బాన్స్వాడ అనే నేమ్ వీళ్ళందరికీ వచ్చింది. సో డెఫినెట్ గా రిలేషన్ అయితే ఉంది, కాకపోతే ఇది సార్ సర్నేమ్. మిమ్మల్ని ఎవరిని ఏడిపిస్తుంటారా బాన్స్వాడ? లేదండి, చాలా మంది యాక్చువల్ గా ఇప్పుడు ప్రాక్టీస్ స్టార్ట్ చేశాక చాలా మంది నేను ఎవరో రాజస్థానీ అనుకుంటారు బిఫోర్ సీయింగ్ ద నేమ్. అంటే అక్కడ కూడా బాన్స్వాడ అనేదో ప్లేస్ ఉన్నట్టుంది. బట్ తీరా వచ్చాక దెన్ వెన్ దే రియలైజ్ ఓకే తెలుగు స్పీకింగ్ అని చెప్పి అప్పుడు రియలైజ్ అవుతారు అనమాట. బట్ చాలా మంది ఈ క్వశ్చన్ కూడా అడుగుతారు, ఆ ఫిదా మూవీలో ఉంటుంది కదా బాన్స్వాడ అని. ఆ ఒక్క మూవీ చాలా ఫేమస్ చేసేస్తారు బాన్స్వాడ మూవీ. బాగుంది, అదంటే అదొక యూనిక్ గా అట్లా అనిపిస్తుంది. తర్వాత మీరు ఇక్కడ అంటే పిల్లలకి కేవలం ఈ పాతకాలం అన్ని పరిచయం చేయడమే కాకుండా పాతకాలం గేమ్స్ కూడా పరిచయం చేస్తున్నామన్నారు కదా, అంటే ఎటువంటివి పెడతారు? అంటే ఒక ఈవెంట్ ఒకటి ఆర్గనైజ్ చేసాము. అంటే ఇనీషియల్గా వీ జస్ట్ వాంటెడ్ టు ట్రై అసలు ఎట్లా ఉంటుంది రెస్పాన్స్ అని. ఇదంతా నేను చెప్పాను కదండి, నాకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది చేసుకోవాలని. దట్ ఈస్ మై హోల్ పాయింట్. నాకు నా వర్క్ ఒక్కటే కాకుండా ఇంకా వేరే కూడా చేస్తుంటే 10 మందిని కొత్త వాళ్ళని కలుస్తూ ఉంటే సో మెనీ థింగ్స్ విల్ లర్న్. సో ఈ ఆట పాట అని చెప్పి ఐ నేమ్డ్ ఇట్ మై సెల్ఫ్ అండ్ అలాంగ్ విత్ అ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ డాక్టర్ ప్రత్యూష అని చెప్పి అండ్ మై హస్బెండ్, 3 of us కూర్చొని డిస్కస్ చేసి వి అప్రోచ్డ్ వన్ తెలుగు లైవ్ బ్యాండ్ అనమాట. సో సింగింగ్ ప్రోగ్రామ్ కూడా ఉంటే ఇంకెక్కువ అట్రాక్ట్ అవుతారు కదా. అట్ ద అవుట్ సైడర్స్ కోసం అవుట్ సైడర్స్ నార్మల్ పబ్లిక్ ఈవెంట్ లాగా చేసాము. సో ఈ ఆటలేమో ఈ పాతకాలం ఆటలన్నీ వామన్ గుంటాలు, పచ్చీస్, పులి మేక ఇవన్నీ ఉంటాయి కదా, టైగర్ అండ్ గోట్స్ అని చెప్పి ఆ గేమ్స్ అన్నీ కూడా పెట్టేసి ఒక అన్ని ఈచ్ 3-4 సెట్స్ పెట్టి అరౌండ్ 120 people టుక్ పార్ట్ అనమాట. గేమ్స్ ఎవరికి వాళ్ళ గ్రూప్స్లో వచ్చి దే హ్యాడ్ గుడ్ ఫన్. ఇనిషియల్ 2 hours తర్వాత ఇంకా మ్యూజిక్ ఈవెంట్ లాగా ఉండేది. అంటే ఎంతసేపు కండక్ట్ చేశారు అది? మొత్తం 4.5 hours ఈవెంట్ అండి. 4 నుంచి 8 o'clockకి సపోజ్ టు బీ క్లోజ్డ్, బట్ 9-9:30 అయింది మొత్తం ఈవెంట్ క్లోజ్ అయ్యేసరికి. ఎవ్రీబడి రియలీ ఎంజాయ్డ్ ద ప్లేస్. అంతా వాళ్ళు ఫొటోస్ దిగడము. ఆ రోజు వచ్చినప్పుడు కూడా చాలా మంది అన్నారు ఇట్ ఈస్ లైక్ విజిటింగ్ అవర్ యాన్సెస్ట్రల్ హోమ్స్ అని చెప్పి. అది ఆ మెమరీ ఒక్కటే ఎవరికి గుర్తొచ్చినా దట్ సాల్వ్స్ ద పర్పస్ ఆఫ్ బిల్డింగ్ దిస్ హోమ్ అనిపిస్తుంది నాకు. సో అది ఆ పార్ట్ ఆఫ్ ఇట్. చాలా మంది కిడ్స్ వస్తారు కదా, అంటే లైక్ 2nd, 3rd, 4th class కిడ్స్ అంతా దేవర్ ఆల్ కీన్ టు లర్న్ ద గేమ్ అండ్ ఆల్ దట్. ఇప్పుడు పర్చేస్ అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ లూడోనే కదా, కాకపోతే గవ్వలతో ఆడతాము. సో కైండ్ ఆఫ్ ఒక వాలంటీర్ని పెట్టి వి మేడ్ దెమ్ షూర్ దట్ దే అండర్స్టూడ్ ద గేమ్ అండ్ మంచిగా ఆడుకున్నారు వాళ్ళు. సో ఇట్ వాస్ గుడ్. ఓకే, ఇట్ వాస్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. అంటే అది మీరు షూట్స్ కి ఇవ్వక ముందు ఫస్ట్ ఆ షూట్స్ అప్పటికి సైమల్టేనియస్ గా అవుతా ఉన్నాయి. ఇది జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, జస్ట్ ఒకసారి చేసి చూద్దాము ఎలా ఉంటుంది. చేశారా మరి? ఒకటే అయ్యింది, అంటే ఇంకా ప్లాన్ చేయాలి. ఇట్స్ బిన్ 3 months అండి అది. ఒక యోగా ఈవెంట్ ఒకటి ప్లాన్ చేస్తున్నాం, అలాంగ్ విత్ దట్ మ్యూజిక్ ఒకటి అటాచ్ చేద్దామని. ఇంకోటి ఒక వెరీ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆర్ ఇంటూ పర్మా కల్చర్ అనమాట. సో ఈ పర్మా కల్చర్ది కూడా ఒక వర్క్ షాప్ చేద్దాం అనుకుంటున్నాము, కానీ నాకే టైం సరిపోవట్లేదు ఇవన్నీ క్యూరేట్ చేయడానికి. ఇట్ టేక్స్ కపుల్ ఆఫ్ అంటే అవర్స్ కదా. ఒకటి క్యూరేట్ చేసి వదిలేయడం కాకుండా వీ హ్యావ్ టు పుల్ ద క్రౌడ్, అంటే కొంచెం ఎక్కువ డెడికేషన్ ఇవ్వాల్సి వస్తుంది. దానికి నాకే టైం సరిపోవట్లేదు. మీరు అసలు మీకు ఇంతకు ముందు ఏం లేవు కాలేజ్ లైఫ్ లో అంటున్నారు, కానీ మీరు ఇంత చేస్తున్నారంటే మీరు నాకు అనిపిస్తుంది అప్పుడు కూడా మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉండి ఉంటాయి. లేదండి, అది MBBS లో ఇట్ వాస్ కంప్లీట్లీ అబౌట్ జస్ట్ ఫ్రెండ్స్తో ఏదో హాస్టల్లో ఉండటము అండ్ చదువు, దాంతోనే అయిపోయింది. కానీ అంటే అదర్వైజ్ అసలు నేను ఇఫ్ ఐ వాజ్ నాట్ ఎ డాక్టర్ ఐ వుడ్ హ్యావ్ బిన్ అ డిజైనర్, ఐదర్ ఇంటీరియర్ డిజైనర్ ఆర్ అ ఫ్యాషన్ డిజైనర్, బికాస్ దట్ వాజ్ మై డ్రీమ్ అనమాట. అంటే ఎప్పుడు నేను ఇంటర్మీడియట్ లోనే ఐ డిసైడెడ్, ఐ మేడ్ అప్ మై మైండ్ ఐ విల్ జాయిన్ ఐదర్ ఇంటీరియర్ డిజైనింగ్ ఆర్ ఫ్యాషన్ డిజైనింగ్ అని. బట్ డెఫినెట్లీ ఇంట్లో అంత సపోర్ట్ చేయలేదు, అది వద్దు అన్నారు ఇంకా. సో ఐ హ్యాడ్ టు. కానీ మీరు ఇప్పుడు ఇంటీరియర్ డిజైనర్ అయినట్టు ఇది చేస్తుంటే ఇంకా నాకు ఓకే దిస్ వాజ్ ఆల్వేస్ ఇన్ మై రూట్స్ అని నాకు అనిపించేది అప్పుడు. బట్ డెఫినెట్గా ఈ డాక్టర్, ఈ వాట్ ఎవర్ ద ప్రొఫెషన్ దట్ ఐఎమ్ డూయింగ్ రైట్ నౌ, ఐ రియలీ లవ్ దిస్ జాబ్. ఇఫ్ నాట్ ఎనీథింగ్ ఎల్స్, ఇంకా నాకు
అదే చెప్తున్నాను కదా, ఒక పేషెంట్ని చూస్తే నాకు దానికన్నా ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇంకేం రాదు. బట్ మై ఫాదర్ చూజ్, అంటే దట్ వాజ్ మై ఫాదర్స్ డ్రీమ్ దట్ ఐ షుడ్ బీ అ డాక్టర్ అని చెప్పి. And I definitely fulfilled his dream, and right now I'm trying to fulfill my other wishes as well. That's true. చేసుకోవాలి కదా. Yeah. మరి ఆల్ ది బెస్ట్ అండి మీకు. ఇంకా మీరు ఈవెంట్స్ ఇంకా బాగా కండక్ట్ చేసి Thank you so much అండి. సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. Sure. అది time should permit for everything. అంతే. చూశారుగా మరి ఆనాటి భవంతి విశేషాలన్నీ. నగరానికి సమీపంలో ఇంత చక్కటి భవంతి కట్టి దివ్య మనకి ఎంతో ఓపికగా అన్ని విశేషాలు చక్కగా చెప్పారు. ఇటువంటివి మీరు కూడా ఎక్కడన్నా కట్టుకొని ఉంటే ఆ వివరాలు మరికొందరికి స్ఫూర్తి కలిగించాలి అనుకుంటే దాత్రి టీవీని సంప్రదించండి.